విష్ణువుకి ఉన్న దశావతారాల్లో మనం ఆపద మొక్కుల వారిలా కొలిచే శ్రీ వెంకటేశ్వర అవతారం అయితే లేదు. మరి ప్రతి యుగంలో మహావిష్ణువు అధర్మం నుండి ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక అవతారం దాల్చారు. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎలా దాల్చారు? మనం ముందు జనరేషన్స్ కైతే మూవీ ద్వారానో లేక పెద్దవాళ్ళు చెప్పిన కథల రూపంలోనో తెలుసుకున్నారు. మరి మనకి ఈ కథ తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కథా సంచారిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తిరుమల కథ వరాహస్వామి అవతారంతో మొదలవుతుంది. భూదేవిని కాపాడిన వరాహస్వామి భూదేవి వివాహ కోరికను మన్నించి భూమి మీదే ఉండాలని ఆదిశేషుని భూమి మీద తన నివాస స్థలంగా మారమని ఆదేశించారు. అలా 7 తలల ఆదిశేషుడే నేటి 7 కొండల శేషాచలం అడవులు. తర్వాత యుగంలో ఋషులందరూ కలిసి ఒక యాగం చేశారు. అయితే నారదుల వారు వచ్చి ఒక ప్రశ్న సంధించారు. ఈ యాగ ఫలం త్రిమూర్తులలో ఎవరికి సమర్పిస్తారు అని. ఒక్కో ఋషి త్రిమూర్తుల్లో ఒక్కో పేరు ఎంచుకోగా గొడవ మొదలయ్యింది. దానికి పరిష్కారం భృగు మహర్షి తనే స్వయంగా తెలుసుకోవాలని ముల్లోకాలకు బయలుదేరారు. ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. సరస్వతీదేవి సంగీతంలో లీనమై భృగు మహర్షి రాకని చూడని బ్రహ్మదేవుడికి నీకు ఇక పూజలు ఉండవు అని శపించారు. తరువాత కైలాసంలో పార్వతితో నాట్యం చేస్తున్న మహాదేవుడు నృత్యంతో వేచి ఉండమని చెప్పినందుకు ఆగ్రహించి నీకు ఇక ఇప్పటి నుండి లింగ రూపంలోనే పూజలు జరుగుతాయని శపించారు. చివరిగా వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ శేషపాన్పు పైన లక్ష్మీదేవి విష్ణువుని కాలు ఒత్తటం చూసి ఆ కాలు తన వైపే ఉందని ఆగ్రహించి విష్ణువు ఎడమ ఛాతి మీద కాలితో తన్నారు. తప్పు జరిగింది అని క్షమించమని విష్ణువు భృగు మహర్షి కాలిని చేతిలోకి తీసుకొని అరికాలిలో ఉన్న అజ్ఞాన నేత్రాన్ని చిదిమారు. తన నివాసమైన విష్ణు ఎదని తన్నటం అవమానంగా భావించి భూలోకానికి వచ్చేసింది లక్ష్మీదేవి. లక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు భూలోకానికి శ్రీనివాసుడిలా అడుగుపెట్టారు. అదే శ్రీవారి పాదాలు. భూమి మీద ఎంత వెతికినా లక్ష్మి కనపడకపోవటంతో ఒక చెట్టు కింద ధ్యానం చేయటం మొదలు పెట్టారు శ్రీనివాసుడు. బ్రహ్మ మహేశ్వరులు ఒక ఆవు దూడ రూపంలో శ్రీనివాసుడు ధ్యానం చేస్తున్న పుట్టలో పాలు వదిలేవారు. ఇది చూసిన గొల్లవాడు కర్రను విసిరాడు. అది గమనించిన శ్రీనివాసుడు అడ్డం రావటంతో తలకు తగిలి రక్తం కారటంతో గోవిందనామం ఏర్పడింది. దెబ్బ తగిలిన శ్రీనివాసుడు యశోదకు పునర్జన్మగా చెప్పుకుని బకులమాత దగ్గరకు చేరుకున్నాడు. ఒకసారి స్వామివారికి దెబ్బ తగిలిన చోట జుట్టు లేకపోవటం చూసిన నీలాదేవి తన జుట్టుని అతికించిందట. అలా స్వామివారికి సమర్పించే నీలాలు నీలాదేవికి చెందుతాయని స్వామివారు వరం ఇచ్చారట. ఆకాశరాజుకి పిల్లలు లేకపోవటంతో ఒక యాగం చేశారు. ఆ యాగ ప్రతిఫలంగా లక్ష్మీదేవిని పుత్రికగా పొందారు. ఆవిడ ఒక పద్మంలో దొరికింది కనుకే ఆవిడికి పద్మావతి అని పేరు పెట్టారు. పద్మావతి దేవి ఒకసారి చలికత్తలతో ఆడుకుంటున్నప్పుడు ఒక మదగజం దాడి చేసింది. దాని నుండి శ్రీనివాసుల వారు ఆమెను రక్షించారు. అలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. శ్రీనివాసుడు ఒక దేవుడే అయినా ఒక రాకుమార్తెని పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని వడ్డీ కాసుల వాడయ్యాడు. అలా శ్రీనివాస పద్మావతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత స్వామివారు వైకుంఠానికి వెళ్ళలేదు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకి దర్శనమిస్తాను అని ఇక్కడే ఉన్నారు. ఈ శేషాచలం అడవుల్లో వరాహస్వామి కొలువై ఉన్నారు కనుక ముందుగా ఆయన దర్శనం తర్వాతే తన దర్శనం చేసుకోవాలి అని, అలా చేసుకున్న భక్తులు కోరికలు నెరవేరుతాయని స్వామివారు చెప్పారు. ఇలా సప్తగిరులపై వెలిసిన శ్రీనివాసుడు కలియుగంలో తన భక్తుల కోసం శ్రీదేవి భూదేవి సమేతుడై ప్రతి పిలుపును కరుణతో ఆలకించి ఆ వెంకటేశ్వర స్వామి మనందరి హృదయాల్లో నిలిచిపోయి ఉన్నాడు. ఈ తిరుపతి కథ మీ మనసుకు తాకితే లైక్ చేయండి, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా గోవింద గోవింద.